నిజంగానా? అంటే తనకు పెళ్ళి అవ్వకపోతే నాకు వర్కౌట్ అవుతుంది కదా? ఏంటి? ఒరేయ్, నీకు అమ్మాయిల గురించి సరిగ్గా తెలీదురా. వాళ్ళ వెనక ఎవరో పడకపోతే చింపిరి జిత్తు వేసుకొని చిరిగిపోయిన బ్యాగ్ చంకర తగిలించుకొని తిరుగుతారు. అదే ఎవరైనా వాళ్ళ వెంట పడుతున్నారని తెలిసిందే అనుకో, దాంతో పూర్తిగా మారిపోతారు. చింపిరి జిత్తుకి హెయిర్ డ్రెస్సింగ్ చేయిస్తారు, ఫేడ్ అయిపోయిన ఫేస్ కి ఫేషియల్ చేయిస్తారు, ఐబ్రోస్ ని ట్రిమ్మింగ్ చేయిస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. ఇలా డెవలప్ అయి ఒరే కళ్యాణ్, సారీ. హాయ్. ఆగు. జస్ట్ వెయిట్. రిలాక్స్. 2 minutes. నేను చెప్పాల్సింది చెప్పేసి బయటకు వెళ్ళిపోతాను. ఓకే? ఇప్పుడు నీకేం కావాలి? నాకు విషయం తెలియాలి. వాట్? ఇప్పుడు నేను అడిగే మాటకి నీ కోపం రావచ్చు, బట్ నేను అడగకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నావా లేకపోతే ఎవరితోనైనా ఉంటున్నావా? ఇదంతా అడగడానికి నువ్వెవరివి? ఫ్రెండ్షిప్ గురించి నువ్వు మాట్లాడుకో. కరెక్ట్. ఖచ్చితంగా నీకు ఇలా కోపం వస్తుంది. జరిగింది నేనే మర్చిపోలేకపోతున్నాను, నువ్వెలా మర్చిపోతావు? సో నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, యు హావ్ ఆల్ ది రైట్స్. నిషా, జస్ట్ వెయిట్, జస్ట్ 2 minutes వెయిట్. ఎందుకు వచ్చానో చెప్పి వెళ్తాను. ఆ రోజు నా ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినందుకు ఐ రియల్లీ వాంటెడ్ టు థ్యాంక్ యూ. థ్యాంక్స్. సిగ్నల్ పడిపోయింది. ఐల్ క్యాచ్ యూ లేటర్. బాయ్. కాదు మావా, తప్పే. నువ్వు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నిన్ను మధ్యలో కట్ చేసి వెళ్ళడం నిజంగా పెద్ద తప్పే. అది కచ్చంటే వెళ్ళి ఫ్రెండ్ అని చెప్పాను, అయినా పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడింది. కరెక్టరా? నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావు చూడు, అది సూపర్ రా. నాకు కావాల్సింది అదే. అప్పుడే నేను బాగుపడతాను. రే మధ్య నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను రా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. ఒరే, నేను ఒకటే చెప్తాను రా, నువ్వు నా మొహాల కాండ్రిని చుమ్మేసాయి. అంతెందుకు, చెప్పుతో కొట్టు, నేను తట్టుకుంటాను రా. ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకని నేను ఫీల్ అవడం లేదురా. కానీ మాట్లాడుతూ ఉంటే చెప్పా పెట్టకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను రా. గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళంతా నన్ను ఒక మచ్చా కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయాడా? హాయ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకు నా వెంటబడి ప్రాణం తీస్తావు? ఇడియట్, స్టూపిడ్. ఇలాగే తిట్టాలనుకుంటున్నావు? కూల్. పబ్లిక్ ప్లేస్ లో నిలబడి మనం ఇలా గొడవ పడుతుంటే మనం ఇద్దరు లవర్స్ అనుకుంటారు. ఆ తర్వాత నీకు మళ్ళీ కోపం వస్తుంది. ఎందుకు ప్రాణం తీస్తావు? లిసన్ నిషా, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. జస్ట్ సారీ. ఎందుకని అడగవా? సరే, నేనే చెప్తాను. ఆ రోజు జరిగిన సంఘటనకి ఐ రియల్లీ వాంట్ టు అపాలజైజ్. నిషా, నీ అయ్యా వదలరా. వదలను. ఎందుకు చిన్నపిల్లలాగా నా చేపట్టుకొని వస్తున్నావు? బ్రేక్ డౌన్ నేను బస్సుని వదిలేసినట్టు నువ్వు నన్ను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతావుగా. ఇప్పుడు కూడా నువ్వు నీటిలో దూకేసి వెళ్ళిపోతే అందుకే ఎంత గట్టిగా పట్టుకొని వస్తావు. సరే, వదిలే. వదలను.